పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్రవాదులను మౌలిక సదుపాయాలపై భీకర దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది. అయితే భారత్ జరిపిన ఈ దాడుల్లో ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కుటుంబం హతమయ్యింది. మసూద్ కు చెందిన బాహ్వల్పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమయ్యింది. మసూద్ ఫ్యామిలీలో మొత్తం 14 మంది హతమైనట్లు ఆయన వెల్లడించారు. మరో 4 ఆయన అనుచరులు కూడా హతమయ్యారు. అయితే ఆపరేషన్ సింధూర్ దాడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ ఖండించారు. భారత్పై విషం కక్కాడు. ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారని పేర్కొన్నాడు. ఈ ఘటనపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం, నిరాశ లేదన్నాడు. ఈ మేరకు ప్రధాని మోడీ భారత్ను నాశనం చేస్తానని మసూద్ అజర్ హెచ్చరించాడు. భారత్పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటానని, ప్రణాళికలు వేస్తానని తెలిపాడు. ఈ మేరకు ఓ లేఖను రిలీజ్ చేశాడు. ఇక బాహ్వల్పూర్లోని మసూద్ అజర్ కుటుంబంపై జరిగిన దాడుల్లో ఆయన అక్క, బావ, కొడుకులు, మసూద్ భార్య, 5 పిల్లలు, మరో 4 అనుచరులు హతమయ్యారు. 56 ఏళ్ల మసూద్ అజర్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పేర్కొంది. గతంలో జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో ఆయన హస్తం ఉంది. 2001లో పార్లమెంట్ అటాక్, 2008లో ముంబై దాడులు, 2016లో పఠాన్కోట్ దాడి, 2019లో పుల్వామా దాడి తదితర దాడుల్లో ఆయన హస్తం ఉంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 9 ఉగ్ర స్థావరాలపై భారత్ 24 మిసైళ్లతో దాడికి పాల్పడింది. నిఘా వర్గాల అంచనా ప్రకారం 80 మంది ఉగ్రవాదులు హతం కాగా మరో 60 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఈ దాడులపై పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి అప్రమత్తంగా ఉండడానికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.